ఒక కథ చెబుతా విను. బద్ధజీవుడు ముక్తిని పొందాలంటే కామకాంచనాలపై ఉన్న వ్యామోహం నుండి బయటపడాలి. దానికి భగవంతుని అనుగ్రహం కావాలి. తీవ్ర వైరాగ్యాన్ని అభ్యాసం చేయాలి. తీవ్ర వైరాగ్యం ఉన్నవాడు ఈ సంసారంలో ఉండమంటే ఒక లోతైన బావిలో పడి మునిగిపోతున్నట్లుగా భావిస్తాడు. అతడు బంధువులను విషసర్పాలుగా భావించి వాళ్ళ దగ్గర నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాని ముందు నా కుటుంబానికి తగిన ఏర్పాట్లు చేసిన తర్వాత భగవంతుని తలుస్తానని అనుకోడు. అతడికి అంతర్వైరాగ్యం ఎంతో ఉంటుంది. ఇక మందవైరాగ్యం కలవాడు కాలేన్మాతని విందతి అన్నట్లు దేని సమయం వస్తే అప్పుడదే జరుగుతుందిలే, నేను కేవలం భగవన్నామాన్ని జపం చేసుకుంటూ ఉంటాను అని అనుకుంటాడు. ఈ తీవ్ర వైరాగ్యం గురించి ఒక కథ చెబుతా విను. ఒకసారి అనావృష్టి వల్ల కాటకం ఏర్పడింది. చేలకు నీరు అందడం లేదు. రైతులు నదిలో నుండి కాలువలు తవ్వుకొని పంటలకు నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆ రైతులలో ఒకడు చాలా పట్టుదల గలవాడు. భగీరథుడిలాగా పట్టుపట్టి ఆ సాయంత్రం లోపల పొలానికి నీరు పెట్టాలనుకున్నాడు. నది నుండి పొలానికి కాలువ తవ్వుతున్నాడు. ఎండ ఎక్కడం వల్ల స్నానానికి వేళ అయిందని తన భార్య కూతురు ద్వారా కబురు పెట్టి వంటికి రాసుకోవడానికి గిన్నెలో నూనె పంపింది. కూతురు వచ్చి, నాన్న, వంటికి నూనె రాసుకొని స్నానం చెయ్యి అని చెప్పింది. ఇప్పుడు కాదు, నాకు చాలా పని ఉంది, పో ఇక్కడ నుంచి అని రైతు అన్నాడు. మధ్యాహ్నమైంది. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. రైతు పొలంలో ఇంకా పనిచేస్తూనే ఉన్నాడు. స్నానం మాటే మర్చిపోయాడు. ఇంతలో అతడి భార్య పొలానికి వచ్చి, ఇంకా స్నానమే చేయలేదు, వండిన వంట చల్లారిపోతుంది, నీకు ఏ పని పట్టుకున్నా ఒళ్ళు తెలియదు, మిగిలిన పని రేపు కానీ భోజనం తర్వాత కానీ చేయవచ్చులే, ఇంటికి రా అన్నది. రైతు కోపంతో చేతిలో పలుగు పట్టుకుని ఆమె మీదికి ఉరుకుతూ ఇలా గద్దించాడు. ఏమిటే, నీకు బుద్ధి లేదా? వానం లేక పొలం ఎండిపోతున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే పిల్లలకేం పెడతావు? మీరంతా ఆకలితో మాడి చావాల్సి వస్తుంది. పొలంలోకి నీళ్లు వచ్చేదాకా స్నానం చేయను సరిగదా, నీళ్లు కూడా ముట్టను అని రంకెలు వేశాడు. అతడి రౌద్రాకారం చూసి భార్య భయపడి పారిపోయింది. ఆ రైతు రెక్కలు ముక్కలు చేసుకొని రోజంతా కష్టపడి సాయంకాలానికి చేనులోకి నీటిని పారించాడు. గలగలామంటూ పొలంలోకి నీరు పారడం చూసి అతడి మనసు సంతోషంతో నిండిపోయింది. తర్వాత ఇంటికి వెళ్ళి భార్యని పిలిచి ఒంటికి రాసుకోవడానికి నూనె, కాల్చుకోవడానికి చుట్ట ఇమ్మని అడిగాడు. తర్వాత హాయిగా స్నానం, భోజనం చేసి గుర్రు పెట్టి నిద్రపోయాడు. తీవ్ర వైరాగ్యానికి ఇది ఒక ఉదాహరణ. అక్కడే ఇంకొక రైతున్నాడు. అతడు కూడా నది నుంచి పొలానికి కాలువ త్రవ్వడం ప్రారంభించాడు. ఇంతలో అతడి భార్య వచ్చి, పొద్దెక్కింది, ఇంటికి రా, అంత ఒళ్ళు విడుచుకొని పని చేయనక్కర్లేదులే అని అన్నది. ఆ రైతు మారు పలకకుండా పారా పలుగు పక్కన పెట్టి భార్యతో, సరేలే, నీవు రమ్మంటున్నావు, తప్పుతుందా, ఇంటికి పోదాం పదా అని ఆమెతో కలిసి వెళ్ళిపోయాడు. ఆ రైతు సకాలంలో పొలానికి నీరు పెట్టలేకపోయాడు. మందవైరాగ్యం అంటే ఇలాగే ఉంటుంది. గట్టి పట్టుదల లేకుండా రైతు పొలానికి నీరు పెట్టలేనట్టే తీవ్ర పరితాపం లేకపోతే భగవంతుణ్ణి కనుక్కోలేరు. ఈ కథను శ్రీరామకృష్ణులు విజయకృష్ణ గోస్వామికి చెప్పారు. విజయుడు సాధారణ బ్రహ్మ సమాజంలో పూజారిగా పనిచేసేవాడు. అతడు మహాత్ముడైన అద్వైత గోస్వామి వంశానికి చెందినవాడు. అతడిలోని భక్తి వైరాగ్యాలు గురుదేవుల సమక్షంలో ప్రజ్వలమవుతూ ఉండేవి. అతడిలో మరింత వైరాగ్యాన్ని కలిగించి అతడు ఆధ్యాత్మిక మార్గంలో వేగంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో గురుదేవులు ఈ కథను అతడికి చెప్పారు. కథను ముగించి గురుదేవులు విజయుణ్ణి చూస్తూ, మానవుణ్ణి బంధించి స్వేచ్ఛను హరించేవి రెండే రెండు, ఒకటి కామిని, రెండవది కాంచనం. స్త్రీ కోసం మానవుడు పరులకు సేవకుడై స్వాతంత్రాన్ని కోల్పోతాడు, తన ఇష్ట ప్రకారం నడుచుకోలేడు అని చెప్పారు. ఈ కథపైన మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు, కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక అద్భుతమైన కథతో తిరిగి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.